హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఎలాంటి న్యూ వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. శ్రీజాను టెక్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ పట్టు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. ఆల్ వెరైటీస్ పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే, ఇది ఏం మెటీరియల్ అండి? మొఘల్ సరాయ్లో జార్జెట్ శారీ. మొఘల్ సరాయ్ మెటీరియల్లో మనకి జార్జెట్ మెటీరియల్. ఓకే, పళ్ళు పాట్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో కూడా ఎల్లో కొంచెం డార్క్ కలర్స్ తీసుకుని దాంతో మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారనమాట బ్యాక్గ్రౌండ్లో. దానిపైన వచ్చేసి మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో మనకి స్నఫ్ కలర్ ఇచ్చేసి దాని మీద మనకి షైనింగ్ లుక్ కోసం జరీ కూడా యాడ్ చేశారనమాట. అంటే అవుట్లైన్ అంతా కూడా మీకు నార్మల్ స్నఫ్ కలర్ కనిపిస్తుంది, ఆ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీ కనిపిస్తుంది. అలానే మనకి ఈ లీవ్స్ పార్ట్లో కూడా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ తీసుకుని దాని మీద మనకి జరీ యాడ్ చేసి ఇట్లా బంచెస్ లాగా మనకి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఒక 1/2 మీటర్ బోర్డర్ వస్తుంది. ఎడ్జెస్కి వచ్చేసరికి వన్ సైడ్, అంటే శారీకి 3 సైడ్స్ ఎడ్జెస్ అని చెప్పుకోవచ్చు, బోర్డర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ అటు ఇటు జరీతో ఒక చిన్న లైన్ లాగా ఇచ్చేసి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఏంటంటే మెరూన్ కలర్ ఇచ్చారు, లోపల మెరూన్ కలర్ యాడ్ చేశారు. ఒకసారి శారీ త్రూ అవుట్ శారీ అంతా చూద్దాం. పైన బోర్డర్ వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్ వస్తుంది. ఇదే బోర్డర్ మనకి కింద కూడా యాడ్ చేశారు. దాంతోపాటు ఇంకొక డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ డిజైన్ వచ్చేసి మనకి పళ్ళులో చూసాము. పళ్ళులో సేమ్ ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో సేమ్ అదే మనకి కొంచెం స్మాల్ సైజ్లో. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి పళ్ళులో ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మీద సెల్ఫ్ డిజైన్ వస్తుంది. సేమ్ అదే టైప్లోనే మనకు ఒక బోర్డర్ లాగా తీసుకుని సేమ్ బంచెస్ని స్మాల్ సైజ్లో ఇచ్చారనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఒక బోర్డర్ వచ్చేసి మరూన్ కలర్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చారు. తర్వాత మనకి శారీ అంతా కూడా బ్లూ కలర్ వస్తుంది. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మళ్ళీ సేమ్ బ్లూ కలర్ తోనే కొంచెం డార్క్ కలర్ తోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఆ సెల్ఫ్ డిజైన్ మీద మనకి ఇంకొక డిజైన్ కూడా యాడ్ చేశారు, అంటే కొంచెం థ్రెడ్ వర్క్ టైప్ లో వచ్చింది. అదొకటి వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి బోర్డర్ మనకి మెరూన్ కలర్ ఏదైతే తీసుకున్నామో అదే బోర్డర్ కలర్ ని కూడా ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ డిజైన్ లో యాడ్ చేశారు. ఈ క్రీపర్ డిజైన్ అంతా కూడా మనకి టోటల్ మనకి జరీతో వచ్చింది. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, పళ్ళులో ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ లో సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదండి, సేమ్ అదే డిజైన్ యాజ్ టీస్ గా మనకి ఇచ్చేసారు. వన్ సైడ్ వచ్చేసరికి త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ మరూన్ కలర్ తో ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 6280 రూపీస్. మెటీరియల్ కూడా కొంచెం స్మూత్ మెటీరియల్, అటు ఫుల్ ఫాలింగ్ కాదు అలానే స్టిఫ్డ్ మెటీరియల్ కాదు, మీడియం రేంజ్ లో ఉందన్నమాట. దీంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కొల్లం పట్టు. ఓకే, కొల్లం పట్టులో మనకి బచ్చల పండు రంగు కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు. ఎక్కువ గోల్డ్ జరీ కనిపించకుండా ఈ శారీలో టోటల్ ఎక్కువ మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మిడిల్లో వచ్చేసరికి సిల్వర్ జరీతో మనకి వేవ్స్ లాగా లైన్స్ తీసుకున్నారు. అటు ఇటు ఎడ్జెస్కి వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ పట్టు థ్రెడ్ తీసుకున్నారు. తర్వాత మనకి జూట్ స్టైల్లో బ్లూ కలర్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారనమాట సేమ్ బోర్డర్ని. త్రూ అవుట్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి కల్నేత పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేతలో వచ్చింది. ఒక కొంచెం బిగ్ బోర్డర్ లాగా తీసుకున్నారు. తర్వాత జరీ అంటే గోల్డ్ జరీ అనేది మనకి ఈ ఒక్క బోర్డర్ లో మాత్రమే చూపించారండి. మిగిలినంతా కూడా మనకి సిల్వర్ జరీయే ఎక్కువ కనిపిస్తుంది. ఈ శారీలో వచ్చేసి పింక్ కలర్ తర్వాత మళ్ళీ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఒక కడ్డీ బోర్డర్ వస్తుంది.
పైన గ్రీన్ ఇచ్చారు కదా, టోటల్ శారీ అంతా కూడా పైన బోర్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. ఇదే సేమ్ బోర్డర్ మనకి కింద కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఈ గ్రీన్ అండ్ పింక్ కలనేత ఏదైతే ఉందో అక్కడ మనకి ఏంటంటే పింక్ అండ్ బ్లూ కలర్ కింద బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా మనకి పైన ఏదైతే 3 కలర్స్ బోర్డర్స్ వచ్చాయో ఆ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మనకి ఇక్కడ ఒక వేవ్ లాగా అంటే వాటర్ టైప్ లో మనకి చూపించే విధంగా సిల్వర్ జరీతో మనకి వేవ్ లాగా తీసుకుని దాని మీద మనకి డక్స్ ని డిజైన్ చేశారు. ఈ డక్స్ కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చాయి. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి కింద బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ లైన్స్ తో. ఓకే, అంటే డక్స్ కానీ అట్లా వాటర్ టైప్ ఆఫ్ డిజైన్ కానీ ఏం లేకుండా ఓన్లీ గ్రీన్ కలర్తో సన్నటి లైన్స్ లాగా వచ్చే విధంగా మనకి ఇది డిజైన్ చేశారు. మిగిలిన బోర్డర్స్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా పైన గ్రీన్ కలర్ కింద వైలెట్ కలర్ వచ్చింది కదా, సేమ్ కలర్ బోర్డర్స్ని మనకి కంటిన్యూ చేశారనమాట. కాస్ట్ ఎంత ఉందండి? 7560 రూపీస్. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఫ్యాన్సీ ఉప్పాడ సారీ. పళ్ళు వచ్చి మనకి సింగిల్ కలరే కానీ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. టోటల్ సింగిల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఈ కలర్ మీద ఇదేంటంటే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్ కలర్ కాబట్టి దేనికి మనం జరీతో మనం దీని మీద డిజైన్ ఇచ్చినా కూడా ఎక్కువ ఎలివేట్ అవ్వకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఒక క్రీపర్ టైప్లో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా అటు ఇటు ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. త్రూ అవుట్ శారీ బోర్డర్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి పళ్ళు బోర్డర్స్లో జిగ్జాగ్ లైన్ ఎలా అయితే తీసుకున్నారో అదే టైప్లో మనకి జిగ్జాగ్ లైన్సే తీసుకున్నారు ఇక్కడ కూడా. కాకపోతే ఏంటంటే ఈ చెక్స్ రావడం వలన పైకి వచ్చే కలర్ కూడా మనకి బోర్డర్లో యాడ్ అయ్యి కొంచెం మల్టీ కలర్ లాగా కనిపిస్తుంది. మొత్తం ఫుల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది షోల్డర్ పార్ట్ 1 మీటర్ వరకు మొత్తం అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ చెక్స్ వచ్చినాయి. చూడండి, దీంట్లో చూసినట్లయితే ఆల్ కలర్స్ కనిపిస్తుంది. అసలు ఏ కలర్ కూడా మనకి మిస్ అవ్వలేదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ తప్పించి మిగిలిన కలర్స్ అన్నీ కూడా దీంట్లో మనకి కనిపిస్తున్నాయి. దీంట్లో ఒక లైన్లో వచ్చేసి మనకి మ్యాంగో అలాగే ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంకొక దాంట్లో వచ్చేసరికి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కల్నేతో వస్తుంది, ఇక్కడ సింగిల్ కలర్స్తో వచ్చింది. మొత్తం చెక్స్తో తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే పైకి ఈ జరీలో కూడా మనకి ఆ కలర్స్ అనేవి పైకి కంటిన్యూ అవడం వల్ల ఈ జరీ లైన్లో కూడా మనకి కలర్స్ కనిపిస్తున్నాయి. అంటే కొంచెం లైట్ షేడెడ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1 మీటర్ మాత్రమే, అంటే షోల్డర్ పార్ట్ మాత్రమే కవర్ చేసే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత అంతా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ డిజైన్ ఇచ్చారు. ఇట్లా ఒక 5 చెక్స్ వదిలేసి డిజైన్ కంటిన్యూ చేయడం, అట్లా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లేన్ వస్తుంది. ఓకే, ఈ శారీకి మనకి మొత్తం టోటల్ పళ్ళు కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ వచ్చింది. ఈ బ్లౌజ్కి ఏంటంటే మొత్తం టోటల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి దాంట్లో ఏదైనా కలర్స్ తీసుకుని మనం గోట్ వర్క్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్యాచెస్ లాగా కానీ కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ 1790 రూపీస్. 1790. అందులో మళ్ళీ మనకి 10% డిస్కౌంట్. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ శ్రీ జాను టెక్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? చంద్రపూర్లో లైట్ వెయిట్ సారీ. చంద్రపురిలో లైట్ వెయిట్ సారీ. ఓకే, బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. బిగ్ బోర్డర్స్ వస్తుంది. ఓకే, డిఫరెంట్ ఇచ్చారు కలర్స్ రెండు కూడా. ఇది మనం ఎట్లా చెప్పాలంటే బెల్లం కలర్ అంటారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఎల్లో అండ్ లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ షేడ్స్తో కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి డాట్స్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్లో. దానిపైన మనకి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా మళ్ళీ ఒక లైన్ లాగా ఇచ్చేసి కొంచెం వేరియేషన్ చూపించారనమాట. మిడిల్ పార్ట్ ఇలా ఉంటుంది. ఎడ్జెస్కి వచ్చేసరికి 2 సైడ్స్ ఎడ్జెస్ కూడా ఇలా వేవ్ లాగా తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఒక చిన్న బూటీ అలాగే ఇట్లా ఒక వేవ్, ఆ వేవ్లో మనకి డాట్స్ లాగా వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది పళ్ళు బోర్డర్స్. త్రూ అవుట్ శారీ అంతా కూడా కొంచెం వేరియేషన్ చూపించారు. పళ్ళులో బోర్డర్స్కి అలాగే శారీలో బోర్డర్స్కి వేరియేషన్ చూపించారు. ఇక్కడ ఏంటంటే మొత్తం టోటల్ జరీతోనే వస్తుంది. ఇక్కడ పళ్ళులో బోర్డర్ చూసినట్లయితే టోటల్ శారీ బోర్డర్ మనకి ఏంటంటే డైమండ్స్ లాగా ఇచ్చేసి లోపల మళ్ళీ చిన్న డైమండ్స్ లాగా డిజైన్ చేసి ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. అదే మళ్ళీ శారీలోకి వచ్చేసరికి సేమ్ బోర్డర్ వేరియేషన్ వస్తుంది. సేమ్ సైజే, కాకపోతే
పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద రెడ్ కలర్తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్లో ఎక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ చేయకుండా ఓన్లీ పట్టు థ్రెడ్ మాత్రమే యూస్ చేశారు. కింద ఈ బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ త్రూ అవుట్ అంటే శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. మనకి పళ్ళు నుంచి కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ శారీ మాత్రమే కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. తర్వాత మిడిల్లో చూసినట్లయితే మొత్తం టోటల్ శారీ అంతా కూడా మ్యాంగో డిజైనే వచ్చిందండి. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి మ్యాంగోసే తీసుకున్నారు. అది కూడా బ్యాక్గ్రౌండ్ కల్నేత వచ్చింది. ఈ కలర్ అంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దానిపైన ఒకటి వచ్చేసి ఎల్లో మ్యాంగో, ఇంకొకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ మ్యాంగో వచ్చింది. చిన్న చిన్న మ్యాంగోస్ అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ డిజైన్ అది. దానిపైన మనకి డిజైనర్ మ్యాంగో ఇచ్చారనమాట, అంటే జరీతో. ఫుల్ శారీ ఇలాగే వస్తుందండి, అంటే కొంచెం లైన్స్ లాగా జరీ బోర్డర్స్ లాగా ఇచ్చారు మధ్యలో. తర్వాత ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి ఓన్లీ థ్రెడ్ వర్క్తోనే వీవింగ్లోనే వచ్చేసింది. చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు, ప్యూర్గా ఉన్నాయి బుడ్డి బుడ్డి మ్యాంగోస్. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్. ఓకే, అంటే శారీలో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ని కంటిన్యూ చేశారు. కాకపోతే మిడిల్లో వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్తో వచ్చింది కదా, అది కాకుండా ఓన్లీ మజెంటా పింక్ కలర్ కాంబినేషనే వచ్చింది టోటల్ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా. పైన కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కడ్డీ బోర్డర్ సేమ్ వస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చినాయి కదా, అదే మ్యాంగోస్ కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ 2925. 10% డిస్కౌంట్ కూడా ఉంది ఇప్పుడు చెప్పిన రేట్లో. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కాంజీవరంలో మాంగళ్యం పట్టు సారీ మేడం. కాంజీవరంలో మాంగళ్యం పట్టు. ఓకే, అంటే కంచి పట్టు ఫుల్ బ్రైడల్ కలెక్షన్. ఓకే, గ్రీన్ అండ్ మెరూన్ కలర్స్ కాంబినేషన్ వచ్చింది. 1 మీటర్ కన్నా కూడా మనకి పెద్ద పళ్ళునే ఇచ్చారు. మరూన్ కలర్ ఇచ్చారు. మెరూన్ కలర్లో మనకి ఏంటంటే గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కూడా మిక్స్ చేశారు డిజైనింగ్లో. ఇది మిడిల్ పార్ట్ చూస్తున్నాం, పళ్ళుకి మిడిల్ పార్ట్. దాంట్లో ఏంటంటే మనకి సర్కిల్స్ టైప్లోనే మనకి ఇట్లా కొంచెం సపరేట్గా పెటల్స్ వచ్చేటట్లుగా వచ్చింది. దాంట్లో మరూన్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, రెండు వేరువేరుగా తీసుకున్నారు. తర్వాత ఎడ్జెస్కి వచ్చేసరికి మనకు ఒక బంచ్ ఇచ్చారు 2 కలర్స్తో, మెరూన్ అండ్ రెడ్ కలర్, అలాగే గోల్డ్ ఫినిషింగ్తో మనకు ఒక బంచ్ లాగా వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఒక మ్యాంగో లైన్ కూడా ఇచ్చారనమాట ఫుల్. ఇది మనకి పళ్ళు పార్ట్. బోర్డర్స్ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ బోర్డర్స్. పైన నార్మల్గానే కడ్డీ బోర్డర్ ఇచ్చారు, కొంచెం మెరూన్ కలర్ ఇచ్చి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చి తర్వాత మనకి కడ్డీ బోర్డర్ వచ్చింది. కింద కూడా మనకి కడ్డీ బోర్డరే వస్తుంది, కాకపోతే దాంట్లో కొంచెం డిజైనర్ చూపించారనమాట, డిఫరెంట్గా డిజైన్ వచ్చింది. కడ్డీ బోర్డర్తో పాటు దానిపైన మనకి మరూన్ కలర్తో కూడా హాఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ రెండింటిని జాయింట్ ఎక్కడైతే వస్తుందో ఆ జాయింట్లో మనకి సిల్వర్ కలర్ అంటే సిల్వర్ జరీతో మనకు ఒక క్రీపర్ని క్రియేట్ చేశారనమాట. సిల్వర్ జరీ అలాగే మిడిల్లో వచ్చేసరికి మెరూన్ కలర్ కనిపించేటట్లు డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. 2 రకాలుగా వచ్చింది మనకి. పట్టు మెటీరియల్ వచ్చింది, అలాగే కింద వచ్చేసరికి పట్టు బోర్డర్. ఈ 2 రకాలుగా బోర్డర్ ఇచ్చేసి దాని మధ్యలో మనకి ఆ జాయింట్ అనేది తెలియకుండా దాని మీద మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక క్రీపర్ అనేది క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ కింద బోర్డర్ మాత్రమే, పైన బోర్డర్ నార్మల్గా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, స్ప్రే టిష్యూ. దాంట్లో ఏంటంటే గ్రీన్ కలర్ కూడా మిక్స్ చేశారు. దానివల్ల ఏంటంటే మనకి గ్రీన్ కలర్లోనే పట్టు లైన్స్ రావడం వలన మంచి షైనింగ్ వచ్చింది. దాంతోపాటు మనకి ఫుల్ జరీతో లోపల ఫ్లవర్ అంతా ఫిల్ చేసేసి అవుట్లైన్ అంతా కూడా మెరూన్ కలర్ ఇచ్చారనమాట. పళ్ళు అలాగే బోర్డర్స్ మెరూన్ కలర్ ఇచ్చారు కాబట్టి అవుట్లైన్ కూడా మనకి మెరూన్ కలరే తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే క్రీపర్ వర్క్ కంటిన్యూ చేశారు ఫుల్ శారీ. ఈ టైప్ ఆఫ్ శారీస్కి ఇంకా వర్క్ చేసుకునే అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫుల్ మంచి షైనింగ్ ఉంది కాబట్టి. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్కి బోర్డర్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో పైన వచ్చేసరికి కడ్డీ స్టైల్లో, అలాగే కింద వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్తో బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ త్రూ అవుట్ శారీ అంతా ఏదైతే వచ్చిందో కింద బోర్డర్ అదే బోర్డర్ని మనకి బ్లౌజ్లో కూడా ఇచ్చారు. దాంతోపాటు మనకి మెరూన్ కలర్ మీద సెల్ఫ్ డిజైనింగ్ కూడా వచ్చిందనమాట. ఈ శారీ కాస్ట్ అండి 20,390 రూపీస్. ఓకే, దాంట్లో 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి సిల్క్ మార్క్ ఉంటుంది మేడం దీనికి. ఓకే, అంటే ప్యూర్ పట్టు సిల్క్ మార్క్. శ్రీ జానోటెక్స్కి గవర్నమెంట్ అప్రూవ్డ్ తీసుకోండి. ఓకే ఓకే, సిల్క్ మార్క్ అప్రూవ్డ్ అంటే ప్యూర్ పట్టు. ప్యూర్ పట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. దుప్యానా లైట్ వెయిట్ పట్టు.
దూపియానా లైట్ వెయిట్ పట్టు. ఓకే, దాంట్లోనే మనకి ఏంటంటే సపరేట్గా కాంట్రాస్ట్ పళ్ళు అంటే ఇవ్వకుండా సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం కలర్స్ చేంజెస్ వచ్చింది. మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఈ శంకు టైప్లో మనకి ఏదైతే లీఫ్ వర్క్ వచ్చిందో ఈ లీఫ్ వర్క్ని మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఈ బ్లూ కలర్ మీద పింక్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్, అంటే ఒక్కొక్క చోట కూడా ఒక్కొక్క కలర్ కాంబినేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి బ్లూ వచ్చింది, తర్వాత రెడ్, తర్వాత పింక్, తర్వాత బ్లూ కలర్, ఇట్లా మనకి హాఫ్ పార్ట్ అంతా వేరియేషన్ చూపించారు. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది ఒక ఓన్లీ హాఫ్ మీటర్ మాత్రమే మనకి పళ్ళు ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ లాగా వచ్చింది, కొంచెం మల్టీ డిజైనింగ్ వచ్చింది. దీంట్లో సన్నటి లైన్స్ లాగా మనకి పైన ఇచ్చేసి తర్వాత బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి జరీ తీసుకుని తర్వాత ఒక మ్యాంగో ఇచ్చారు బ్లూ కలర్తో. తర్వాత సన్నటి లైన్స్ అండి మనకి జరీ లైన్స్ తీసుకున్నారు. దాని మీద ఇట్లా ఒక వేవ్ లాగా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్లో మనకి డిజైనింగ్ 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఒక క్రీపర్ని కంటిన్యూ చేశారనమాట. ఇట్లా పైకి ఒక లతలాగా వచ్చేటట్లుగా తీసుకున్నారు. అది కూడా మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. తర్వాత ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ఓన్లీ ఫ్లవర్స్. పళ్ళులో ఏ కలర్స్ అయితే మనకి యూస్ చేశారో మల్టీ కలర్స్ కాంబినేషన్లో, దాంట్లో ఎన్ని కలర్స్ అయితే వచ్చాయో అన్ని కలర్స్తో మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. రెడ్, బ్లూ కలర్, పింక్, గ్రీన్ అట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మరి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు బ్లూ కలర్, దానికి సేమ్ బోర్డర్ అండి. ఇదే బోర్డర్ని మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా యాడ్ చేస్తారు కదా, అదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. కావాలి అనుకున్నట్లయితే మనకి పింక్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. అంటే ఈ శారీలో మనకి ఎన్ని కలర్స్ అయితే ఇచ్చారో ఆ కలర్స్లో ఏదైనా బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దానికి కొంచెం ఏంటంటే ఏదైనా ప్యాచ్ వర్క్స్ లాగా డిజైన్ చేయించుకుంటే బ్లౌజ్ని ఎలివేట్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి 5175 రూపీస్. ఓకే, 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం సీకో లైట్ అండ్ డార్క్ కలర్స్ తో వచ్చింది ఈ సారీ. అస్సాం సీకో మెటీరియల్. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు హాఫ్ మీటర్ కన్నా బిగ్ పళ్ళు ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మనకి కడ్డీ బోర్డర్స్ లాగా కాకుండా కొంచెం వేరియేషన్ చూపించారు. దీంట్లో అటు ఇటు వచ్చేసరికి రెడ్ కలర్ తో కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి లైట్ గ్రీన్ అంటే రేడియం కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బంచ్ ని ఇచ్చారు ఫ్లవర్స్ తో. సేమ్ సింగిల్ కలర్తో ఇచ్చి లోపల బడ్ లాగా ఓన్లీ జరీతో ఒక చిన్న బడ్ లాగా ఇచ్చారనమాట. మళ్ళీ అటు ఇటు వచ్చేసరికి కడ్డీ బోర్డర్స్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ స్నఫ్ కలర్ తీసుకున్నారు, ఫుల్ కాంట్రాస్ట్ కలర్. శారీకి మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తే దీనికి కాంట్రాస్ట్ కలర్తో మనకి పళ్ళు డిజైన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే బోర్డర్స్ వచ్చాయో 2 సైడ్స్ కూడా అదే బోర్డర్ని మనకి ఓన్లీ పళ్ళులో మాత్రమే బోర్డర్ కింద ఇచ్చారనమాట. మళ్ళీ శారీ బోర్డర్స్ వచ్చేసరికి కొంచెం కలర్ చేంజ్ అండ్ వేరియేషన్ కూడా చూపించారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ శారీలో నుంచి ఈ లైన్స్ అనేవి ఈ కలర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి కాబట్టి మనకి బోర్డర్లో కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. కడ్డీ బోర్డర్ మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఎల్లో ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్లుగా తీసుకున్నారు, అంటే కొంచెం బిగ్ చెక్ తీసుకున్నారు. తర్వాత అంతా కూడా మనకి పింక్ అండ్ బ్లాక్ కలర్ అంటే స్నఫ్ కలర్ వస్తుంది. ఇది అంటే అక్కడ మనకి పళ్ళులో స్నఫ్ ఇచ్చారు కాబట్టి పింక్ కలర్ ఒక లైన్ అలాగే స్నఫ్ కలర్ ఒక లైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం మనకి డార్క్ కలర్ వచ్చింది. స్ట్రైట్ లైన్కి వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ ఇట్లా క్రాస్ లైన్కి వచ్చేసరికి మనకి లైట్ కలర్స్తో తీసుకున్నారనమాట. ప్రతి ఒక్క చెక్స్లో కూడా మనకి ఒక చిన్న ఫ్లవర్ని ఇచ్చారు. ఇక్కడ స్నఫ్ కలర్, ఇక్కడ పింక్ కలర్. ఫుల్ శారీ మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది శారీ. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఓకే, స్నఫ్ కలర్ ఇచ్చారు పళ్ళు కలర్. 2 సైడ్స్ కూడా మనకి ఈ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఏదైనా ఎల్లో కలర్తో స్టోన్ వర్క్ చేయించుకోవడమో లేకపోతే ఏదైనా సింపుల్గా తక్కువలో అయిపోవాలి అంటే ప్యాచెస్ దొరుకుతాయండి మనకి 40 రూపీస్ 50 రూపీస్లో చిన్న చిన్న బుటీస్ దొరుకుతాయి ప్యాచ్ వర్క్స్. అటొక హ్యాండ్ మీద ఇటొక హ్యాండ్ మీద డిజైన్ చేసేసుకుంటే ఇంకా అందం మనమే చేసేసుకోవచ్చు ఇంట్లో అండి. దీని కాస్ట్ ఎంత? 4465 రూపీస్. ఓకే, చాలా బాగుందండి. దీంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఐకాన్ ఫ్యాన్సీ కాటన్ సారీస్. ఐకాన్ ఫ్యాన్సీ కాటన్ శారీ, లైట్ కలర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ మెటీరియల్. ఇది సమ్మర్ కాటన్. సమ్మర్ కాటన్.
మొత్తం టోటల్ శారీ అంతా ఒకటే టైప్లో ఇచ్చారా? అవును మేడం. ఓకే, ఇది పళ్ళు. పళ్ళు అంటే బేస్ కలర్ వచ్చేసి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద ఇక్కడ ఏంటంటే మనకి ప్రింట్ వర్క్ వచ్చింది. మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్లో మనకి క్రీమ్ కలర్ తీసుకొని దాని మీద అక్కడక్కడ కూడా గ్రీన్ అండ్ ఈ బ్రిక్ కలర్ కాంబినేషన్తో, ఇటుకరాయి రంగు అంటారు కదా, ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ప్రింట్ ఇచ్చారనమాట. ఒక బంచ్ లాగా ఇచ్చారు. మళ్ళీ 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగోతో అవుట్లైన్ క్రీపర్ ఇచ్చారనమాట. ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే ఇచ్చారు, క్రీపర్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి సపరేట్గా ప్రింట్ వర్క్ చేయించింది. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్స్ మనకి శారీ వీవింగ్లోనే ఈ బోర్డర్స్ అనేవి యాడ్ అయ్యాయి. దీంట్లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఎల్లో, గ్రీన్ అండ్ మెరూన్ కలర్ ఇచ్చేసి మిడిల్లో మనకి జరీతో డిజైన్ చేశారు. అది కూడా మనకి ఇట్లా వేవ్ లాగా ఇచ్చారు. ఒక కడ్డీ స్టైల్లో బోర్డర్ తీసుకున్నారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా ప్లెజెంట్గా ఉండేటట్లు లైట్ కలర్ అండి, గ్రీన్లోనే మనకి లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఆ లైట్ కలర్ కాంబినేషన్తో ఫుల్ ప్రింట్ అండి. లైట్ కలర్స్ కాంబినేషన్కి మళ్ళీ లైట్ కలర్తోనే, లైట్ క్రీమ్కి లైట్ గ్రీన్ కలర్తో ఇవ్వడం వల్ల ఏంటంటే లుక్ చాలా డీసెంట్ లుక్ అండ్ డిగ్నిఫైడ్గా అనిపిస్తోంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ శారీకి? వైట్ వస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ప్లెయిన్ ఇచ్చారు. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్తో వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా శారీ వీవింగ్లో బోర్డర్స్ ఏవైతే వచ్చాయో అవే బోర్డర్స్ని మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 555 రూపీస్. వా, చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఫుల్ వర్క్ వచ్చినటువంటి శారీ అండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఓన్లీ 550 రూపీస్కి. దాంట్లో మళ్ళీ 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ సమ్మర్ అంతా కూడా చక్కగా ఇలాంటి శారీస్ యూస్ చేసినట్లయితే కూల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కుబేర పట్టు మేడం. కుబేర పట్టు చిన్న చిన్న చేంజెస్తో చాలా రకాల పట్టులు వచ్చేసినాయి. ఇది వచ్చేసి మనకి కుబేర పట్టు. ఇది ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. అది కూడా ఎల్లో కలర్, మెహందీ గ్రీన్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు వచ్చింది. దాని మీద మనకి జరీతో లైన్స్ వచ్చాయన్నమాట. ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకున్నారు. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దానికి కాంట్రాస్ట్ కలర్తో మనకి శారీ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే ఇది మనకి బెంటెక్స్ బోర్డర్ వచ్చింది. పైన వచ్చేసరికి కడ్డీ స్టైల్లోనే మనకి జరీతో ఒక బోర్డర్ వచ్చింది. తర్వాత మనకి బెంటెక్స్ బోర్డర్ తీసుకున్నారు. గ్రీన్ మీద గ్రీన్ కలర్తోనే మనకు ఒక డిజైన్ వస్తుంది. ఫ్లవర్ని మాత్రమే మనకి ఎలివేట్ చేశారనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న బోర్డర్ ఇచ్చారు జరీతోనే. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ మనకి కింద కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ అనేది పళ్ళు నుంచి త్రూ అవుట్ శారీ అంతా అంటే ఎండింగ్ వరకు కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీ మిడిల్లో అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్, మజెంటా పింక్ కలర్ కాంబినేషన్కి సెల్ఫ్ కలర్తోనే మనకి డిజైనింగ్ ఇచ్చారు. అంటే సేమ్తోనే మనకి క్రీపర్ లాగా, తర్వాత మనకి ఇక్కడ ఒక మ్యాంగో షేప్తో లీఫ్ లాగా డిజైన్ చేశారు. ఇది ఏదైతే ఉందో సెల్ఫ్ కలర్ డిజైన్తో సేమ్ దాన్ని మనకి జరీతో ఎలివేట్ చేశారనమాట. ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో మనకి ఇక్కడ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. టోటల్ అంతా కూడా మనకి జరీతో ఇస్తే లైన్స్ పక్కనే కంటిన్యూ అయిపోతాయి కాబట్టి ఆల్టర్నేట్ లైన్స్, ఒకటి సెల్ఫ్ కలర్తో మనకి బుటీని డిజైన్ చేస్తే ఇంకొకటి వచ్చేసి మనకి జరీతో డిజైన్ చేశారు. దానికి క్రీపర్ అటాచ్ చేశారనమాట. ఫుల్ శారీ మనకి ఇలా వస్తుంది. అంటే ఈ ఓన్లీ లైన్స్ లాగా బుటీస్ని మాత్రమే మనకి బాగా కనిపించేటట్లుగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి ఈ శారీకి? డిజైనర్, సెల్ఫ్ డిజైనర్. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీకు డిజైన్ కనిపిస్తుందో శారీ మిడిల్ పార్ట్లో సేమ్ డిజైన్ యాజ్ టీజ్గా మనకి సేమ్ సెల్ఫ్ కలర్తో వచ్చిందనమాట. ఇక్కడ గ్రీన్లో ఇచ్చారు కాబట్టి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి బెంటెక్స్ డిజైన్ ఇచ్చారు. పైన కడ్డీ బోర్డర్, తర్వాత గ్రీన్లో మనకి గ్రీన్. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ శారీలో మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ని మనకి జరీతో డిజైన్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో వచ్చేటట్లుగా ఇచ్చారు ఫుల్. దీని కాస్ట్ ఎంత ఉందండి? 3750 రూపీస్. 3750 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, లైట్ వెయిట్లో ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఈ వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.